ఏమడిగాను క్వశ్చన్, విచ్ విల్ షో మోర్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూట్. ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్. సబ్స్టిట్యూషన్ జరగడం అంటే వాళ్ళ ఇంటికి రావడం. ఎలక్ట్రోఫైల్ ఎగురుకుంటూ వచ్చింది, ఎవరి కోసం వస్తుంది? ఎలక్ట్రాన్స్ కావాలి. ఎలక్ట్రాన్స్ కోసం ఎగురుకుంటూ వచ్చిన ఎలక్ట్రోఫైల్ కి 4 ఇళ్ళు కనబడతాయి. ఈ 4 ఇళ్లలో OH అంటే ఏ ఎఫెక్ట్ షో చేస్తుంది? +M అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. NO2 ఏ ఎఫెక్ట్ షో చేస్తుందని చెప్పాను? -M అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. CH3+I మళ్ళీ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. హాలోజన్ -I అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఆహా కదా. ఇప్పుడు ఎలక్ట్రోఫైల్ ఎలక్ట్రాన్స్ కోసం ఎదుర్కొంటూ వచ్చింది. ఇది ఎలక్ట్రాన్స్ ని రింగ్ లోకి ఇచ్చింది అంటే రింగ్ లో ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది. ఎక్కడెక్కడ పెరుగుతుంది అంటే బెంజీన్ లో 3 తలుపులు ఉంటాయని చెప్పారు. 2 తలుపులు ఒక కిటికీ కదా మనం చెప్పుకుంది. ఆర్థో, మెటా, పారా. ఆర్థో పారాల్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది. సో ఎలక్ట్రాన్స్ ఇచ్చిందంటే నెగిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్. క్లియర్? -M అంటే ఎలక్ట్రాన్స్ ని లాగేస్తుంది అంటే రింగ్ లో ఏం చార్జ్ డెవలప్ అవుతుంది? పాజిటివ్. అది కూడా ఎక్కడ డెవలప్ అవుతుంది? ఎయిదర్ ఆర్థో ఆర్ పారా. అర్థమైందా? CH3 కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది, ఎయిదర్ ఆర్థో ఆర్ పారా. Cl ఎలక్ట్రాన్స్ విత్డ్రా చేసుకుంటుంది, పాజిటివ్. ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్స్ కోసం వచ్చింది. ఎక్కడెక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? +M దగ్గర, +I దగ్గర. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఎక్కువ +M, తర్వాత +I, C కదా, తర్వాత -I, తర్వాత -Em. ఇది ఆర్డర్.